సో గైస్ రియాక్షన్ ఎట్లుందంటే ఎవరన్నా వచ్చి చూస్తే మాత్రం ఫస్ట్ మాత్రం ఒక 2-3 మినిట్స్ మాత్రం కన్ఫర్మ్ గా స్టన్ కావాల్సిందే. ఫోల్డింగ్ అది ఫోల్డింగ్ చేస్తారా ఇంత పెద్ద గణేష్ ఇంకా 2 ఫీట్ అంటే బయటికి ఎట్లా తీస్తావు మళ్ళీ అంటే ఇప్పుడు హైదరాబాద్ హల్చల్ అయితే రాలేదా? హల్చల్ అయిపోతే బ్లాస్ట్ ఇది మొత్తం एक्सपर्ट नहीं करा इतना बड़ा तौल చెప్పినట్టే జయచరవాయలో इधे नंबर 1 हेडिल तो जबरदस्त गणेश ने बेटा ये बार आप आओ देखो कैसा रहता. हम लोग जो बिठाने वाले हम नहीं करने जा रहे, तुम लोगों का रिएक्शन क्या रहता है एक बार आगे देखो एक बार. तो ఇప్పుడు ఈ వీడియో మీరు కంటిన్యూ చూస్తే మీకు లాస్ట్ ఒక 1-2 మినిట్స్ లా మేము వినాయకుని మాత్రం కన్ఫర్మ్ రివీల్ చేస్తాం. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మనరచ్చ బ్లాగ్స్. ఆడ చూసుకోవచ్చు గైస్ నంగల. సో ఫైనలీ మన విమల్ బ్రో అయితే వచ్చేసిండు. ఈ ఆల్సో వన్ ఆఫ్ ది మెయిన్ మెంబర్ ఇన్ జేహెచ్ఆర్ఐఏ. సోనుగాడు వచ్చిండు ఇంతకు ముందు కానీ గణేష్ మాత్రం లైవ్ గా చూడలేడు. సో ఒకసారి రియాక్షన్ చూద్దాం ఎట్లుందో. ब्लास्ट हो रहा है आंखें नहीं दिख रहे ऊपर से तो इसलिए वाला आगे देख बल के ఫోల్డింగ్ అది ఫోల్డింగ్ చేస్తారా గణేష్ ఎట్లా ఫోల్డింగ్ అవుతుంది ఇప్పుడు చెప్పా టస్కర్ మేము వస్తా ఇది పోదు టస్కర్ మీద అసలు పోదు. సో ఇది మన జేహెచ్ఆర్ హిస్టరీలో అత్యంత పెద్ద వినాయకుడు అయ్యా ఇప్పటి వరకు. బ్లాస్ట్ ఇది బ్లాస్ట్ రియాక్షన్ ఎట్లుంది? నువ్వు ఫస్ట్ టైం చూస్తున్నావు, తూబి దగ్గర ఫస్ట్ టైం ब्लास्ट है ఫర్ ఇన్ఫర్మేషన్. ఇంకా 2 ఫీట్ కిరీటం రావాలి, 2 ఫీట్ కిరీటం వస్తుంది ఇంకా 2 ఫీట్ ముకుట్. అట్లా కాదు బ్రో, ఇప్పుడు ఇంత పెద్ద గణేష్ ఇంకా 2 ఫీట్ అంటున్నావు బయటికి ఎట్లా తీస్తావు మళ్ళీ అందుకోసమే ఇప్పుడు డైరెక్ట్ బయటికి పోదు కాబట్టి ముకుట్ అలాగిస్తుంది మనకి. ఇది బయటికి పోయిన తర్వాత ముకుట్ 2 ఫీట్ వచ్చేసి మనకి క్లిప్లలో పెట్టుకోవచ్చు. ఓకే పెట్టుకోవచ్చు. అండ్ అది కాక వెనకాల 4 ఫీట్ బ్యాక్గ్రౌండ్. ప్లేస్ ఆడ తీసేద్దాం, ఈయన పెట్టుకుందాం. ఒక ప్లేస్ స్పాట్ ఉంది కదా, స్పాట్ తీసుకోవాలి కదా. అవు బ్రో, అది బ్యాక్గ్రౌండ్ అయితే ఫోల్డింగ్ కదా నీకు. బ్లాస్ట్ నాట్ ఓన్లీ దూద్బౌలి ఏరియా ఆర్వి అంటే ఇప్పుడు హైదరాబాద్ హల్చల్ అయితే రాలేదా? హల్చల్ అయిపోతే బ్లాస్ట్ ఇది మొత్తం कैसा लग रहा? ब्लास्ट दिख रहा एक्सपेक्ट नहीं करा इतना बड़ा तौल के ब्रो. నువ్వు కూడా ఎక్స్పెక్ట్ చేయలే ఇక్కడ రా విమల్, నువ్వు కూడా ఎక్స్పెక్ట్ చేయలే కదా? किरीटम आया बात तो असल हाई लेवल रहता. मैं वीडियो में ही बोला ना, ये इसके पास विजय के पास सबसे बड़ा गणेश अपना ही है. और वो मुकुट बनना बैकग्राउंड आना वो टस्कर पे लगा था कहते उन्हें. ये टस्कर पे लगा था क्या बोले इसको? क्या बोलना ఏంది బ్రో ఐడియల్ ఇన్ జేహెచ్ఆర్ఐ. ప్రాబ్లీ మళ్ళా ఇట్లాంటిది గుస్టాల్ కూడా తెలియదు మనకి. ఎక్స్పెక్ట్ చేసినా ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు. పక్కన ఉంది అంటే నేను ఇగో నువ్వు నిన్న వచ్చినావు కదా, ఇక్కడికెళ్ళి వీడియో తీసినావు కదా, నేను ఇక నీ లెఫ్ట్ సైడ్ లోనే ఉంటుంది బ్రో అని చెప్పిన. సో గైస్ రియాక్షన్ ఎట్లుందంటే ఎవరన్నా వచ్చి చూస్తే మాత్రం ఫస్ట్ మాత్రం ఒక 2-3 మినిట్స్ మాత్రం కన్ఫర్మ్ గా స్టన్ కావాల్సిందే. సో ఇంకో అప్డేట్ ఏంటంటే నా చీఫ్ ఫ్రాక్చర్ అయింది. సో 1 మంత్ వరకు ఇట్లానే కంటిన్యూ చేద్దాం మనం వీడియోలో. బ్లాగింగ్ మాత్రం ఆపద్దు మనం. ఎట్లా ఫ్రాక్చర్ అయిందంటారా? బండి మీదకి పడ్డా కథం. कैसा दिख रहा देखो? ब्लास्ट अनएक्सपेक्टेड. सूंड नीचे बोले अपन थोड़ा. हाँ बोले, वो पेट तक सूंड आता और उन्होंने बोला ना रे अगर बड़े बॉडी में बनाए तो वैसा ही जाता बल्कि हाइट. ఇంకా దోతి రావాలి, అది రావాలి, ఎట్లుంటది మొత్తం. ఇంకా ఇది ఇంకా జూట్ వచ్చిన తర్వాత ఇంకా ఇవి అవుతాయి కదా. ఇప్పుడే మనకి డైరెక్ట్ 23 ఫీట్స్ ఉంది ఇప్పుడే. అట్ ప్రెసెంట్ 23 ఫీట్స్. 2 ఫీట్ ముకుటు 25 అఖండ 25 ఫీట్. ఆ బ్యాక్గ్రౌండ్ ఇక మనం ఫోల్డింగ్. ఈసారి బ్లాస్ట్ టెంట్ పడతాం మనది. టెంట్ कैसा गिरता? టెంట్ बहुत बड़ा गिरता है. లాస్ట్ డే మనం బ్లాస్ట్ అనుకున్నాం ఆ టెంట్ వల్ల. ఇంకోటి మీరు అబ్జర్వ్ అంటే ఒక ఐడియా వచ్చిందా లే కానీ, ఇది ఆల్రెడీ ఇంత హైట్ ఉందంటే ఇంకా 2 ఫీట్ టోచన్ పైన కూర్చోబెట్టాలి. कैसा रहता जब माहौल
2 फीट का वो भी 2.5 फीट ही आधा इंच बढ़ गया ना वो रोटेटिंग के साथ ఇంకా పెరిగింది అది 2.5 ఫీట్స్ मारते पुलिस वाले बार अपने को अई को मारते बस्ती में देख के तो मारते फर्स्ट देख के సో గైస్ చూసుకురా వీళ్ళు మాత్రం నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా రియాక్షన్ వస్తుంది కానీ అనుకున్నా కానీ రియాక్షన్ ఇస్తారు కానీ ఇప్పటివరకు వీళ్ళు స్టన్లు ఉన్నారు ఇంకా రియాక్షన్ మాత్రం గైస్ మేము ఏమనుకుంటున్నాం అంటే ఈ వీడియోలో మాత్రం మీకు మాత్రం మన వినాయకుడిని మాత్రం రివీల్ చేద్దాం అనుకుంటున్నాం రివీల్ కరింగే रिवील చేద్దాం చేద్దాం సో ఇప్పుడు ఈ వీడియో మీరు కంటిన్యూ చూస్తే మీకు లాస్ట్ ఒక 1-2 minutes లా మేము వినాయకుడిని మాత్రం కన్ఫర్మ్ రివీల్ చేస్తాం మొన్నట్లెక్క చెప్పినట్టు కాదు నిజంగా చూపిస్తా అంటే చూపిస్తా ఎట్లనో అట్లా చూపిస్తా కానీ చూపిస్తా కన్ఫర్మ్ చూపిస్తాం अच्छा ध्यान है मगर यहाँ से आंखें नहीं दिख रहे ऑब्वियसली अब सुनाने के बाद तो गौर ना दिखता और नहीं दिखता ये कैसा है मालूम ये ఎన్నో ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం బ్రో మనం కూసేడదాం అని అవి अपन दिए से पैसे వర్త్ नहीं है 1.5 ఫీట్ బ్రో ఇగో ఇదైతే కనిపిస్తుంది చూడు ఈడ్ వరకు మొత్తం రౌండ్ ఇట్లా కమలంపు వస్తుంది మనకి कमलम फूल के लिए है ना हेल्थ रूपम नहीं सोनी बाहर आने के बाद तो पब्लिक पागल आती मालूम अभी अभी मेरे ख्याल से लोगों को आके देखे तभी देख रहे ना यूनिक के वो उन लोगों के समझ में आ रहा होगा वो बने बाद इसका वो बनने के बाद ही आ रहा है थोड़े लोग क्या होता है यहाँ पे आए तो समझ में आ रहा समझ में आ रहा एक वो 10 इंटर जब भी अपना कहाँ बोल के मैं सोचा बड़ा दिख के आता नहीं दिख रहा था यहाँ पे आए समझ में आ रहा था बड़ा बोल के स्टार्टिंग में समझते ना अपना कहाँ बोल के बिठा के मैं फर्स्ट टाइम आया ना बॉडी का कमाए बाद आए बात समझ में नहीं आया वो देखे बाद मैं पीछे देखे तो ये अपना नहीं समझ होता उधर जाए बात समझ में आ रहा आप देखे तो तबला लास्ट हाँ वही चीज और ये जगह भी वैसा है ना अंदर है पूरा दिखे ऐसा नहीं है अगर यही अपना गणेश जी को वहां बनाता था ना पूरा दिख के आता था ऐसा है देख अपन वहां ठहरे तो ही वहां घुटने तक जाते खाली गांड पे है बार पूरा लेके जब टार्चर है फुल अपने को अगर फलकनुमा का फ्लेवर नहीं निकाले तो अपने पास और एक ऑप्शन है सुला के लेके आने का जैसा लेके मेमनर वाले मेमनर नहीं वो साड़ी वाला भी लेके आया था लास्ट ईयर ऐसे लेके आने भी क्या बोले थे 60,000 का खर्चा सेफ बात है मगर लेके तो मगर 60,000 टच करो ना वही बोल रहा हूँ अगर आके आप ऑप्शन इधर लिखे तो सेफ जाता हाँ सेफ जाता उसमें कुछ भी प्रॉब्लम नहीं होता अपने को मगर 2 क्रेन इधर 2 क्रेन उधर पूरा ये लोहे का पूरा बॉक्स बना के टस्कर काవాలి కానీ టస్కర్ కావాలి మళ్ళా टस्कर పైన వస్తుంది మరి टस्कर में వస్తుందా टस्कर पे ज्यादा फिर किस पे आता टस्कर पे उसको खुश कर देंगे सुला के लेके आके कह जब जुलूस में नहीं है बोल के बोलेंगे क्या बोल रहा सुन रहा है टस्कर పైన కూర్చోబెడదాం నువ్వు ఏమన్నా ये राकेश అన్న टस्कर పైన కూర్చోబెడదాం बोलता 3 फीट 5 फीट टस्कर है समझ में नहीं आ रहा क्या है क्या बोल रहा मैं सो वही बोल रहा हूँ मैं गणेश बाहर निकलने का तेरे मालूम होता तेरे को समझ में नहीं आ रहा అదే ఆ గేట్ బయట వెళ్తేనే చాలు అర్థమైపోతుంది దానికి ప్లాన్ క్యాన్సిల్ చేస్తాడు వద్దంటాడు టస్కర్ మీద వద్దు కిందకే తీసుకోవాలంటాడు వచ్చు గాయస్ ఆడు ఇంకా నమ్మతలేడు ఏంతో చేస్తున్నాం మనం అని నిలబడి అక్కడనే చూస్తున్నాడు స్టన్ అయిపోతుండు వాడు బ్లాస్ట్ ఆయనకి అర్థం కావట్లేదు అసలు ఏంతో ఎందుకంటే ఆడు బుకింగ్ చేసే టైంలో వచ్చిండు తర్వాత బాడీ మొత్తం స్ట్రక్చర్ రెడీ అయిన తర్వాత ఇప్పుడే ఆడు వచ్చింది మనకి చూడడానికి చూసి మాత్రం ఆడు ఇంకా బిలీవ్ కావట్లేదు దానికి ब्लास्ट दिस ईयर एनी अपडेट हिस्ट्री व्यूअर्स के लिए ये बार ये चैनल का हिस्ट्री में सबसे बड़ा गणेश ने बैठा उतना जबरदस्त गणेश ने बैठा ये बार आप आओ देखो कैसा रहता हम लोग जो बिठाने वाले हम नहीं स्टन हो जा रहे तुम लोगों का रिएक्शन क्या रहता है एक बार आके देखो एक बार बस विमल नो वर्ड्स भैया नो वर्ड्स నాతోనైతే ఇదైతే బ్లాష్ భయ్యా నో వర్డ్స్ ఇప్పుడైతే నో వర్డ్స్ చూడంగానే ఇగో ఇట్లా లేవాల్సి వస్తుంది వినాయకుడిని అంటే ఇక్కడికి వెళ్తే మన గణపతి కొంచెం వెనకలో చూడాలి చెప్పినట్టే జయచర్వాయలో ఇదే #1 హైడీల్ అండి నంబర్ వాళ్ళు మళ్ళీ ఇట్లాంటివి మళ్ళీ మనం ఫ్యూచర్ లో కూర్చోబెడతామో లేమో కూడా తెలియదు ఎందుకంటే డ్రీమ్ గణేష్ అంటే డ్రీమ్ గణేష్ లాగానే రెడీ అవుతుంది ఆయన ఇప్పుడు సో గైస్ చెప్పినట్టు ఇప్పుడు మనం మీకు చూపిస్తాం వినాయకుడు ఎట్లుండో లెట్స్ గో సో గైస్ చెప్పినాం కదా మీకు మాత్రం ఈ వీడియోలో మన వినాయకుడిని కొంచెం గ్లిమ్స్ అనేది చూపిస్తామని చూసుకోవచ్చు ఇప్పుడు మీరు నా వెనకాల సో ఇప్పుడు మనం వినాయకుడు అయితే రెడీ అవుతుండో
బ్యాక్ సైడ్ నుంచి అయితే మీకు చూపిస్తాం. సో ఇప్పుడు మీ ఇమాజినేషన్ ఏంటంటే చూసుకోవచ్చు ఎంత హైట్ అనేది ఈ ఇయర్ 2026 JHR ఉండబోతుందో చూసుకోవచ్చు గైస్. నా వెనకాల నేనే ఆల్మోస్ట్ 5-8 feet అంటే ఇక్కడ చూసుకోవచ్చు వినాయకుడు నా బ్యాక్ సైడ్. నేను ఇంకా ఆయన కాళ్ళ వరకు కూడా రాలేను. సో JHR హిస్టరీలా 2026 గోయింగ్ టు బ్లాస్ట్. మా డ్రీమ్ గణేష్ లెక్కనే రెడీ అవుతుండు చూసుకోవచ్చు. హర్ష కొంచెం మీద వరకు చూపెట్టు మన వ్యూవర్స్కి. ఇంకా నేను పైనకైతే ఎక్కలేను, కొంచెం ఫ్రాక్చర్ ఉన్నది. సో ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసా గైస్, మీకు ముందు మొత్తం అప్డేట్ ఇస్తాం. కుందన్ వర్క్ కానీ డీటెయిలింగ్ కలరింగ్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి క్యాప్చర్డ్ ఇన్ మనర్చా వ్లాగ్స్. సో గైస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మనర్చా వ్లాగ్స్. థ్యాంక్ యూ.